హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ తేజం, తెలంగాణ మేరుద ధీరుడు పివి నరసింహారావు గారికి జాతీయ ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలను విశ్లేషించి తెలుసుకుందాం సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారితో. శ్రవణ్ కుమార్ గారు, సార్, ఎటకేలకు తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డును ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఇప్పటికైనా తెలంగాణ వాళ్ళకి, ప్రత్యేకించి తెలుగు వాళ్ళకి మంచి గుర్తింపు లభించిందని అనుకోవచ్చా? అవునండి. మన దేశంలో అత్యంత ఇష్టమైనటువంటి సివిలియన్ అవార్డు ఏదైతే ఉందో అది భారతరత్న అవార్డు. దానికి మించినటువంటి అవార్డు లేదు. దానికి సరిసమానం లేదా దాంతో పాటు ఉండేటువంటి విలువ అనేది పరమవీర చక్ర. ఈ పరమవీర చక్ర అంతా కూడా మిలిటరీ సెక్టర్లో ఇచ్చే అవార్డు. ఈ సివిల్కి ఇచ్చేది, అంటే పౌరులకు ఇచ్చేటువంటి అవార్డు కాదు. భారతరత్న తర్వాత పద్మవిభూషణ్ అవార్డు నిన్న చిరంజీవి గారికి, వెంకయ్య నాయుడు గారికి ఇచ్చిన అవార్డు. ఆ తర్వాత పద్మభూషణ్ అవార్డు, తర్వాత పద్మశ్రీ అవార్డులు. ఇవన్నీ కూడా విశిష్టమైనవి, ఏవి తక్కువేం కాదు. కొంచెం మన వ్యవహారికంగా కొంచెం డిఫరెన్స్ అయిపోయినా అన్నీ కూడా అత్యుత్తమైనటువంటి విశిష్ట కలిగినటువంటి అవార్డులు. పౌరులలో ఎవరైతే ప్రజా సంక్షేమం కొరకు, ప్రజల ప్రయోజనాలు కాపాడుతూ, కళను కానీ, కళాకృతులను కానీ, సంస్కృతి కానీ కాపాడుతూ, సాహిత్య విలువను కాపాడుతున్న వాళ్ళకి ఇట్లాంటి అవార్డ్స్ ఎక్కువ ఇస్తారు. ఆ గౌలో రీసెంట్గా మనం చూసాం, పద్మవిభూషణ్ అవార్డు మనం ప్రకటించింది ఇప్పుడు చూసాం. ఇప్పుడు మనం నిన్నగా మనం చూసాం, ఎల్కే అద్వానీ గారికి, కర్పూరి ఠాకూర్ గారికి అని భారతరత్న ప్రకటించినప్పుడు తెలుసు. ఈరోజు దాంతోపాటు ఇంకా ముగ్గురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దాంట్లో పివి నరసింహారావు ఒకటి, చరణ్ సింగ్ గారు ఒకటి, స్వామినాథన్ అని ఇంకొత్తనికి. మొత్తం మీద ఈ లెక్కన చూస్తే అద్వానీ గారును, కర్పూరి ఠాకూర్ గారును, తర్వాత పివి నరసింహారావు, చరణ్ సింగ్, స్వామినాథన్ ఇదివరకు భారతరత్న ఈ టర్మ్లో ఇచ్చినను భావించవచ్చు. ఇందులో మన పివి నరసింహారావు అనేది మన తెలుగువాడే ఉండడం, మన తెలంగాణ వాడే ఉండడం, అంతేకాకుండా దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి పివి నరసింహారావు గారు. అంతేకాకుండా ఇందిరా నెహ్రూ కుటుంబం లేదా గాంధీ కుటుంబం నుంచి కాకుండా అత్యధిక కాలం ప్రధానమంత్రికి ఉన్న వ్యక్తి ఎవరు అంటే పివి నరసింహారావు గారు. ఇవి ఒక్కటే కాదు ఆయన అర్హత. అసలు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారి దీర్ఘదృష్టి, దివ్య దృష్టి, అయినటువంటి ఆర్థిక నైపుణ్యము ఇవన్నీ వెరసి ఆ రోజు ఆయన తీసుకున్న ఆర్థిక సంస్కరణలు ఈరోజు మనం ఈ దేశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గర్వంగా తలెత్తుకొని నిలబడగలుగుతున్నాం. ఆర్థిక ప్రగతి సాధించాం, టెక్నికల్ ప్రగతి సాధించాం. గ్రామీణ స్థాయికి కూడా వెళ్ళి డిజిటల్ సేవలు కానీ, ప్రభుత్వం అంటే ఢిల్లీ నుంచి డైరెక్ట్ గ్రామానికి అనుసంధానమైనటువంటి టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నా, సర్వీసులు ప్రొవైడింగ్ జరుగుతున్నా, ఈ టెక్నాలజీ అప్డేట్స్ వచ్చిన ఇవన్నీ కూడా పివి నరసింహారావు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం జరిగింది. అంతకుముందు ఒక లెక్క, ఆ తర్వాత ఒక లెక్క. పివి నరసింహారావు గారి దీర్ఘ దృష్టి దీని నిదర్శనం. ఆయనకు ఆ ప్రజల పట్ల కానీ, రాబోయే టెక్నాలజీ పట్ల కానీ, భవిష్యత్తు పట్ల కానీ ఆయనకు ఉన్నటువంటి ఆ నాలెడ్జే మనల్ని ఈ విధంగా అభివృద్ధి వైపు నడిపించగలిగింది. అవును, అంతవరకు అదే మన ఈ దేశానికి అప్పులుండి రోజు గడవడమే కష్టమైన రీతిలోనే భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యంలో ఉన్నాం. అప్పుడు అదే సమయంలో రాజీవ్ గాంధీ గారి రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ప్రత్యామ్నాయ మార్గం లేక, మూటాలు ఏవైనా వర్గ వివాదాలు లేవు, మౌనముద్రిగా పేరున్నటువంటి పివి నరసింహారావుని డమ్మీగా భావించి అక్కడ పెట్టడం జరిగింది. అతను ఏకుమేకైపోయి అతను మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీలోకి తీసుకురావడంలో కానీ, ఏదైతే దేశ ప్రయోజనాలకు అనుగుణంగా కాకుండా ఇతర నిర్ణయాలు తీసుకున్నా కూడా తీసుకోవాలని సూచించిన అధిష్టానం కూడా వాళ్ళని బేఖాతరు చేయడం, ఈ దేశ పునర్నిర్మాణానికి మాత్రం అంకితంగా పనిచేస్తూ వాళ్ళ అధిష్టానానికి కూడా కోపానికి గురయ్యాడు. అందుకే ఆయన చనిపోయినప్పుడు సరి అయినటువంటి గౌరవం దక్కలేదని కూడా అంటుంటారు. సార్, మొత్తం మీద ఆయన కేవలం ఒక ప్రధానమంత్రికే కాకుండా ఆయన బహుభాషా కోవిదుడు, మృదు స్వభావి, సాహితీవేత్త, రచయిత, పుస్తకాలు రాశాడు. అన్నిటికి తెలుసు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి, మన తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. మన తెలంగాణలో ఇక్కడ తెలంగాణ కాదు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన చేసిన సంస్కరణలు, భూదాన ఉద్యమ సంస్కరణలు ఇవన్నీ కూడా ఆ భూ పరిమితి చట్టం అప్పుడు తీసుకొచ్చింది. ఇట్లా ఆయన తీసుకొచ్చినటువంటి భూ పరిమితి చట్టాలు ఇవన్నీ కూడా
ఆయన కాలంలోనే వచ్చినట్టు అంటే అంత దురదృష్టి చూస్తారు. అంతేకాదు విద్యా విధానంలో కూడా గురుకుల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా పివి నరసింహారావు గారు. అవును. సో ఇట్లా ఆయన చేసినటువంటి కృషి, ఆయన నాటినటువంటి విత్తనాలు ఈరోజు మొలకెత్తి వటవృక్షంలా మర్రిగూడల్లా పాతుకుపోయి ఆర్థిక ప్రగతిని సాధించి ఇంత తలసరాదుతున్నామంటే కేవలం అది పివి నరసింహారావు గారి యొక్క చతురత అని చెప్పొచ్చు. అయితే తెలుగు వారికి మంచి గమనం దక్కిందే కానీ అయితే మాకు ఒక వెలితి ఏంటంటే మన తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారికి కూడా భారతరత్న ఇచ్చుంటే బాగుండేది. కానీ ఎందుకో రాజకీయ కారణాలతోటి అది ఎప్పుడూ కూడా వాయిదా పడుతూ వస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ దానికోసం పోరాడాల్సి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అది ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వకుండా అడ్డుపడుతుందని చాలాసార్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆరోపణలు ఎలా ఉన్నా కూడా ఈ వరవడిలోనే భారతరత్న అవార్డు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ మన ఎప్పటికైనా ఎంతో మా పివి నరసింహారావు గారికైనా ఇచ్చారు కాబట్టి మనం సంతోషం. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్. థ్యాంక్ యూ.